రేషన్ కిట్టు ప్రగతి బాటలో మహిళా ఆరోగ్యమే మొదటి మెట్టు అమ్మఒడి వాహన సదుపాయం సహజ కాన్పులకు చేసెను సాయం జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్య సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, అభయం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ వాహన శ్రేణిని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగానికి కొత్త ఊపును, కొత్త రూపును, కొత్త దిశను చూపించిన ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు టి హరీష్ రావు గారు వేంచేశారు. ఈనాటి సభకు హరీష్ రావు గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గౌరవనీయులైన కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా మరి ప్రజలకు ఆరోగ్య సందేశాన్ని ఇచ్చే సభ ఇది. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రులు ఇతర పెద్దల స్వాగతంతో వేదికపైకి వేంచేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నది అనేది అది నినాదం కాదు, తెలంగాణ విధానం అని చెప్పే ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఇన్ని వందల వాహన శ్రేణిని ప్రజలకు అంకితం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న దృశ్యాన్ని చూడబోతూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం ఈజ్ గోయింగ్ టు ఫ్లాగ్ ఆఫ్, ఆకుపచ్చ జెండా ఊపి ఈ వాహన శ్రేణిని ప్రజాసేవకు అంకితం చేసేందుకు పంపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు, సిఎస్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇంకా ప్రజాప్రతినిధులు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ పాల్గొంటున్న కార్యక్రమం ఇది. తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సేవల్లో ముందుండి ఆరోగ్యాన్ని ఒక అభయంగా అందిస్తున్న వాహనాలు ఒకటొకటిగా కదిలి వెళ్తున్నాయి. ఈరోజు 466 వాహనాలు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో, పల్లెల్లో ఆరోగ్యపరమైన అత్యవసరమైన సేవల కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జెండా ప్రారంభించారు. ఈ వన్ 108 తర్వాత కదిలి వస్తున్నాయి 102 అమ్మఒడి వాహనాలు. అమ్మ ఆరోగ్యంగా ఉంటే, అమ్మ ఆనందంగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారు, భావి తరాలు ఆనందంగా ఉంటాయి. అలాంటి తల్లుల ఆనందం కోసం కదిలి వెళ్తున్న 102 వాహనాలు కూడా చూస్తూ ఉన్నాం.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ వాహన శ్రేణిని ప్రజాసేవకు అంకితం చేసి ఆరోగ్య లక్ష్మిని తెలంగాణ ప్రజలకు అందించి కొల్లాపూర్ మహాలక్ష్మి దీవెనలు తెలంగాణకు అందించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మాచులు, ఆర్థిక శాఖ మాచులు తన మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా హార్దిక అంటే హృదయపూర్వకమైనటువంటి సేవతో ప్రజలందరికీ 24/7 24 గంటలు అందుబాటులో ఉండే మన ఉత్సాహానికి అంకిత భావానికి మారుపేరైన గౌరవనీయులైన ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఈ కార్యక్రమాన్ని వారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చ జెండా ఊపి వెళ్ళారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఖైరతాబాద్ ఆనరబుల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి స్వాగతం ఆరంభిద్దాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ నాగేందర్ సార్. పెద్దలు, గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఈరోజు వందలాది అంబులెన్స్ను ప్రారంభించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి పాత్ర పోషించి ఆరోగ్య రంగానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా పనిచేస్తున్నటువంటి అందరి అభిమాన నాయకుడు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నటువంటి గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారికి, పెద్దలు గౌరవనీయులు హోంశాఖ మార్చులు మహమూద్ అలీ గారికి, గవర్నమెంట్ విప్ గౌరవనీయులు ఎమ్మెల్సీ ప్రభాకర్ గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ పౌరులైనటువంటి నా సోదరిమణి గద్వాల్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ పెద్దలు వాణిదేవి గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శోభన గారు, అదేవిధంగా పెద్దలు వేదిక మీదటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ సంబంధించిన పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఏదైతే అంబులెన్స్ మనం ప్రారంభించుకున్నామో ఎక్కడ ఎవరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఈ యొక్క అంబులెన్స్లు అందుబాటులో ఉండే విధంగా, ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో అందరు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా హైదరాబాద్ సిటీ ఒక హెల్త్ సిటీగా, తెలంగాణ ఒక హెల్త్ హబ్గా కావడము, దానికి ముఖ్య కారణం గౌరవనీయులు హరీష్ రావు గారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే మనం చూసాము నీమ్స్లో 2000 పడకల హాస్పిటల్ ప్రారంభించుకోవడం, హైదరాబాద్ సిటీలో ఎన్నో హైయెస్ట్ టెక్నాలజీతో ఏర్పడ్డటువంటి మిషనరీస్ గవర్నమెంట్ మరి హాస్పిటల్స్లో పెట్టడం, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే భయపడేటువంటి సందర్భాల నుండి ఈరోజు అప్పుడు వినేవాళ్ళం మనం, నేను రాని బిడ్డో సర్కారు దవాఖానకు అని చెప్పేవాళ్ళు, కానీ ఈరోజు నన్ను సౌకారు దవాఖానకే తీసుకోపో బిడ్డ అని పెద్దలు చెప్తా ఉంటే ఆరోగ్యంగా పరమైనటువంటి ఆ డాక్టర్స్ తీసుకున్నటువంటి శ్రద్ధనే దానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డిపార్ట్మెంట్కి వన్నే తెచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి మరీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారికి ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణకు సంబంధించిన ఏ చిన్న మెరుపు కనిపించినా దాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలన్న తపన గలవారు అని మనకు తెలుసు. మరి అలాంటిది అంతర్జాతీయ స్థాయి మేధావిగా భారతదేశానికి ఒక కొత్త ఆర్థిక విధానాన్ని ఇచ్చి మన దేశపు రూపును ఊపును మార్చిన మహామేధావి పివి గారైతే, ఈ నెక్లెస్ రోడ్డు ఒక ఆభరణం అయితే పివి గారి విగ్రహం మనకు అందులో ఒక డైమండ్ లాగా స్వాగతం పలుకుతోంది. అలాంటి పివి గారి మేధో వారసత్వాన్ని, సేవా వారసత్వాన్ని సొంతం చేసుకున్న ఆనరబుల్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మేడం గారి సందేశం. నమస్కారం అందరికీ.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉన్న సమాజం ఏ పనినైనా నిర్విఘ్నంగా చేయొచ్చు, మనందరికీ తెలిసిన విషయమే అది. అయితే అనేక సంవత్సరాలుగా మనం ఆరోగ్య విషయంలో ఈ రాష్ట్రం అనేక విషయాల్లో వెనుకబడ్డట్టుగానే మన తెలంగాణ కూడా వెనుకబడింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, అసలు మిగతా జిల్లాల్లో కూడా మన ఆసుపత్రులు ఎంత బాగా వచ్చాయంటే ఇవి ఒక ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో కూడా మరి అదే పాటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. దీనికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు KCR గారి దూరదృష్టి, మరి ఆయన దర్శనికతతో మంచి టీం కూడా మనకి మన ఆరోగ్య మంత్రి గారు హరీష్ రావు గారు వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరూ కూడాను మంచి టీం. అలాగే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిబద్ధతతో, ఇందులో ఎటువంటి మనకి ఎక్స్క్యూజెస్ ఏమీ ఉండవు ఇందులో. ఎందుకంటే ఆరోగ్యం అని అంటే 24 అవర్స్ మనం సర్వీస్ చేయాల్సిందే. అలాంటి నిష్ఠతోని పనిచేస్తున్న అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇతర ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న అందరూ కావచ్చు, వీళ్ళందరి నిబద్ధత కావచ్చు. దీనికి కారణం మంచి లీడర్. ఆ లీడర్ క్వాలిటీస్ అంటే నిజంగా అందరినీ ఏకతాటిపై నడిపించి మంచి హాస్పిటల్స్, దానిలో ఆరోగ్యవంత అనేక ఎక్విప్మెంట్స్ నేను ఈ మధ్యన చాలా చూశాను. హాస్పిటల్స్లో కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కావచ్చు, మంచి ఎక్విప్మెంట్ని కూడా గవర్నమెంట్ సమకూరుస్తోంది. నేను చాలా రేర్గా చూసిన ఎక్విప్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అనేక దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం, కొన్ని లోకల్ కూడా మనం తెచ్చుకున్నాం. దీనికి కారణం ఏంటంటే మంచి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తెలంగాణ అన్ని రంగాల్లో లాగానే ముందున్న సంగతే మనందరికీ విదితమే. ఇవాళ మనం చెప్పుకుంటాం, దక్షిణామూర్తి గారు స్టార్టింగ్లో అన్నారు, చూడండి మనకు ఇలాంటి అవసరం రాకూడదు, అనారోగ్యం పాలు కాకూడదు, ఎమర్జెన్సీస్ రాకూడదు. కానీ యథార్థమే. జీవితం అనాక అన్ని అవసరాలు ఉంటాయి, అందులో ఇది కూడా అవసరమే. మరి ఇంత మంచి వాహనాలను, అనేక వాహనాలు, ఒక్కసారి అమ్మఒడి అంటే అమ్మఒడి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అమ్మ మన ప్రాబ్లం తీరుస్తుంది అనే ఒక మనకు ధైర్యం ఉంటుంది. అలాంటి అనేక వెహికల్స్ని ఇక్కడ మనం ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మనకు జెండా ఊపి ప్రారంభించారు. దీనికి మరొకసారి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక మీద దానం నాగేందర్ గారు ఇతర సభ్యులుగా ఉన్నారు, అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, వచ్చిన వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పే అవకాశం దొరికింది నాకు. కరోనా సమయంలో వీళ్ళు చేసిన సేవలు ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆనరబుల్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మేడం ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గారు 4.5 దశాబ్దాల క్రితమే అప్పటి సిద్దిపేట శాసనసభ్యులుగా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక దళిత జ్యోతి కానీ, ఈనాటి కాకతీయ మిషన్ కానీ, జన్మభూమి అప్పటి ప్రభుత్వాలకి తానే ఒక పాలసీ మేకింగ్కి తన మేధస్సును రంగరించి ఇచ్చిన ఎన్నో పథకాలు ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు తెలంగాణను మినియేచర్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి గారు మరి వారి మార్గదర్శనంలో ఒక్కసారి సిద్దిపేట పట్టణాన్ని, సిద్దిపేట నియోజకవర్గాన్ని చూస్తే అది టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, హెల్త్, ఇలా ఏ రంగం చూసుకున్నా కానీ అదొక మోడల్ కాన్స్టిట్యున్సీగా, మోడల్ సిటీగా ఉంది. మరి ఆ మోడల్ లక్షణాన్ని యావత్ తెలంగాణలో ఆరోగ్య రంగాన్ని కూడా అనువర్తింపచేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో హరీష్ రావు గారు వ్యక్తిగతంగా దగ్గరుండి బస్సీ దవాఖానాలు కానీ, వైద్య కళాశాలలు కానీ తీసుకొస్తున్నారంటే తరతరాలుగా ప్రజలకు ఉపయోగపడే సౌలభ్యాలు, సౌకర్యాలను తెలియచేస్తూ మరి గడియారంతో పోటీ పడుతూ పనిచేసే మంత్రి గారి సందేశం. గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారికి, మన నగర మేయర్ గౌరవనీయులు గద్వాల విజయలక్ష్మి గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు
దానం నాగేందర్ గారికి, మా ప్రభుత్వ విప్పు గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు, మా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి చేత కేబినెట్ ద్వారా ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడినటువంటి గౌరవనీయులు సత్యనారాయణ గారు, టీఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, మన హెల్త్ డిపార్ట్మెంట్ను అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే మార్గదర్శకంగా నిలపడానికి కృషి చేస్తున్నటువంటి మన హెల్త్ సెక్రటరీ గారు రిజ్వీ గారు, ఈఎంఆర్ఐ చైర్మన్ గారు చక్కగా ఈ 108ను మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో అత్యంత ఆదర్శంగా నడుపుతున్నటువంటి కృష్ణంరాజు గారు, మరి మా డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు, మరి టీఎస్ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు, డైరెక్టర్ నిమ్స్ బీరప్ప గారు, మరి వెంకటేశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అధికారులు, ముఖ్యంగా మా ఆరోగ్య శాఖ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మా పైలట్లు, టెక్నీషియన్స్, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన వైద్య ఆరోగ్య శాఖలోకి కొత్తగా 466 అధునాతన వాహనాలను సమకూర్చుకుంటా ఉన్నాం. ఒకే రోజు 466 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలు రావడం అనేటువంటిది నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వాహనాలు తప్పకుండా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడతాయి. ఈరోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 108 వాహనాలు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను ఈరోజు కొత్తగా మనం అందించడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఏర్పడేటప్పుడు ఈ 108 బండ్లు మొత్తం రాష్ట్రంలో 321 ఉంటే ఈరోజు ఆ సంఖ్యను 455కు పెంచుకోవడం జరిగింది. అంటే దాదాపు కొత్తగా 134 108లను అదనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ప్రజలకు మెరుగైన సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు 1,00,000 జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఈరోజు 75,000 జనాభాకు ఒక 108 వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి గారిది. అంటే ఇంకా వాహనాల సంఖ్య పెంచాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 75,000 మందికి ఒక 108 వాహనము ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఇక అమ్మఒడి వాహనాలు అయితే ఎక్కడా లేవు. ఈరోజు అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలకు ఇవాళ మనం సేవలు అందిస్తూ ఉన్నాం. 108 వాహనాల ద్వారా రోజు 2,000 మందికి సేవలు అందిస్తే అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి మా ఆశా వర్కర్లు పరీక్ష చేయించి కాన్పు చేయించి మళ్ళీ తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించేటువంటి ఒక అద్భుతమైన సౌకర్యం అమ్మఒడి వాహనాలు. ఈ అమ్మఒడి వాహనాలు కూడా పాతబడ్డాయి, కొత్త వాహనాలు కావాలి, అదనంగా వాహనాలు కావాలని చెప్పి డిపార్ట్మెంట్ కోరగానే ఇలా ముఖ్యమంత్రి గారు మనకు బడ్జెట్నిచ్చి ఇంత పెద్ద ఎత్తున 108 వాహనాలను, అమ్మఒడి వాహనాలను సమకూర్చడం జరిగింది. ఇలా మన వైద్య ఆరోగ్య శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు, పుట్టుక నుంచి చావు దాకా సేవలు అందిస్తూ ఉంది ఇవాళ మన వైద్య ఆరోగ్య శాఖ. అంటే కడుపులో బిడ్డ పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా మా ఏఎన్సీ చెకప్కు ఆశా వర్కర్లు అమ్మఒడి వాహనాల్లో తీసుకువెళ్ళి పరీక్షలు చేయించడం, కాన్పైన తర్వాత కేసీఆర్ కిట్ అందించడం, మరి కొద్దిగా అడుగులు వేస్తూ ఉంటే అంగన్వాడీల్లో పిల్లలకు చదువు చెప్పడం, తర్వాత 1,002 రెసిడెన్షియల్ స్కూళ్ళ ద్వారా పిల్లలకు మంచి విద్యను అందించడం, తదనంతరం పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి కళ్యాణ లక్ష్మి అందించడం, పిల్లలు విదేశాల్లో చదువుతామంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించడం, ఇలా అనేక రకాల సేవల్ని ఇవాళ మన ప్రభుత్వం అందిస్తూ వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా లేవు. మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు 5 అంచెల వ్యవస్థను వైద్య ఆరోగ్య శాఖకు అందించారు. గ్రామాల్లో పోతే పల్లె దవాఖానాలు, నగరాల్లో పోతే బస్తీ దవాఖానాలు. ఇవాళ బస్తీల్లో ఎవరికైనా సుస్థి అయితే తమ బస్తీలోనే నయం చేసే విధంగా అద్భుతంగా మన బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి.
నీతి ఆయోగ్ కూడా ఈ బస్తీ దవాఖానాల పనితీరును పరిశీలించి ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇటు పల్లె దవాఖానాలు, అటు బస్తీ దవాఖానాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించి ఇవాళ దాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకుంటా ఉన్నాం. జిల్లా ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలుదిక్కుల 4 టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దీంతో ఇవాళ 17,000 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50,000 పడకలకు మనం విస్తరించుకోవడం జరిగింది. అంటే కరోనా కాదు, దాని తాత వచ్చినా తట్టుకునే శక్తి ఇవాళ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు ఉందని మనం చేస్తా ఉన్నా. కరోనాల కంటే పెద్ద రోగాలు వచ్చినా, ఇంకా పెద్ద పెద్ద వైరస్లు వచ్చినా తట్టుకునేంత గొప్పగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని మన ముఖ్యమంత్రి గారు పటిష్టం చేయడం జరిగింది. జిల్లాకు మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగల్లో హెల్త్ సిటీ, గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ. ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని మనం ఎంతగానో బలోపేతం చేసుకున్నాం. ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం నిలిచిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలా అనేక కార్యక్రమాలు మన వైద్య ఆరోగ్య రంగంలో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, అమ్మఒడి సేవలు కానీ, దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు, ప్రతి 1,00,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోని అగ్రభాగాన నిలిచినటువంటి తీరు కానీ, ఇలా అనేక రంగాల్లో మనం దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఇలా దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూస్తే అయితే కొట్లాటలు ఉన్నాయి, లేకపోతే కరప్షన్, అంతకు మించి ఇంకేమి లేవు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొట్లాటలు, కొన్ని రాష్ట్రాల్లో స్కాములు. కానీ తెలంగాణలో మాత్రం స్కీములు, రకరకాల స్కీములతోని ఇవాళ ప్రజలకు ఏది అవసరం ఉంటే అది మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ పథకాలు ఏవి కూడా ప్రజలు అడిగింది కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అంతకంటే కాదు. అమ్మఒడి వాహనమైనా, న్యూట్రిషన్ కిట్ అయినా, కేసీఆర్ కిట్ అయినా, ఈరోజు ఎంసీహెచ్ ఆసుపత్రుల ఆధునీకరణ అయినా, జిల్లాకు మెడికల్ కాలేజ్ అయినా, ఇవి ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పింది కాదు. ఒక కుటుంబ పెద్దగా ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆలోచించి అందించినటువంటి కార్యక్రమాలని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. అంటే ఎక్కడ ప్రజలకు గ్యాప్ ఉంటే, ప్రజలకు ఏది అవసరం ఉంటే దాన్ని ఆలోచిస్తూ ముఖ్యమంత్రి గారు మనకు ఈరోజు అందించుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. మా ఆశా వర్కర్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నెల నుంచి మీ సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే కట్టాలని చెప్పి కూడా నిర్ణయించాం. ఇవాళ దేశంలోనే అత్యధిక వేతనం ఎవరికి అందుతుందంటే మా తెలంగాణ ఆశా వర్కర్లకు అందుతూ ఉంది. దాని సోపతికి సెల్ ఫోన్ బిల్లులు కూడా ఈ నెల నుంచి ప్రభుత్వమే కట్టాలని, కొత్తగా హైదరాబాద్లో రిక్రూట్ అయిన ఆశా వర్కర్లందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనందరం చక్కగా పనిచేద్దాం. ఈరోజు తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఈరోజు 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. సీన్ రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు, 70 ప్రైవేటు. కానీ ఈరోజు 70 గవర్నమెంటు, 30 మాత్రమే ప్రైవేట్. అంటే ఈ ఘనత మా ఆశాలది, మా ఏఎన్ఎంలది, మా డాక్టర్లది, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిది. వారందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం, ఇదే ఉత్సాహంతో పనిచేద్దాం, ఇంకా చక్కగా దీన్ని ముందుకు తీసుకొని పోదాం. ఈ మధ్య నాకు వరంగల్కి వెళ్ళి ఒక డాక్టర్లు వచ్చి కలిశారు. వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఏదో మేము కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము రండి అని అడిగారు. ఆ డాక్టర్ పేరు చెప్తే బాగుండదేమో కానీ, అయితే మాట్లాడుకుంటూ అమ్మ ఎట్లా ఉన్నారు, బాగుందా, అంత మంచిగా నడుస్తుందా అన్న. 2 చేతులు ఎత్తి దండం పెట్టింది ఆ డాక్టర్ అమ్మ. ఎక్కడ సార్ మీరు వచ్చినప్పటి నుంచి మా దవాఖానల కిరాయిలు వెళ్తలేవు, మా ప్రైవేట్ ఆసుపత్రుల కరెంట్ బిల్లులు కష్టం ఉన్నది, అంతా న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అని అమ్మఒడి వాహనాల్లో మీ ఆశాలంతా సర్కార్ దవాఖానకే లైన్ కట్టించిండ్రు అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు మూతపడతా ఉన్నాయి. దుబ్బాక పోతే మొన్న ఎప్పుడు అన్నారు 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఉంటే 3 మూతపడ్డాయట. నేను సిద్దిపేటలో నిన్న ఒక డాక్టర్ అమ్మ ఇంటికి పోయింటి, వాళ్ళ తల్లి గారు చనిపోయిందంటే పరామర్శకు పోతే ఏమ్మా ఎట్లున్నావంటే ఏం సార్ అని అయితే దండం పెట్టింది కానీ మాట్లాడతలేదు. ఏమైందమ్మా అంటే ఏమున్నా సార్ ఇక అంతా
గవర్నమెంట్ పోతుండ్రు. మీరు జిల్లాకో మెడికల్ కాలేజు, ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టి, ఐసీయూలు పెట్టి, డయాలసిస్ సెంటర్లు పెట్టి ఇంత బాగా చేసిన తర్వాత ఇక మాదిక్కి ఎవరు వచ్చేటట్టున్నారు సార్ అంటున్నారు. దీన్ని ఇంకా ఉత్సాహంగా తీసుకుందాం. ఇంకా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తెచ్చుకొని పేద ప్రజలకు ఒక భరోసా ఉండాలి. మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, మాకు అనారోగ్యం వచ్చినా మా కుటుంబానికి ఏం కాకుండా కాపాడుకునే, కంటికి రెప్పలాగా కాపాడుకునే కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నదనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖలో ఎట్లుంటుందంటే, మనం 99 మంచి పనులు చేస్తే ఎవరన్నా శబాష్ అంటారో అనరో కానీ యాన్నన్న ఒక్కటి ఖరాబ్ అయితే మాత్రం అది బ్రేకింగ్ వస్తూ ఉంటుంది. మా మీడియాలో హైలైట్ చేస్తూ ఉంటారు. అది ఆ ఒక్కటి కూడా జరగకుండా మనం చూసుకోవాలి. ఏమైందంటే 99 మంచిగా చేస్తే పర్వాలేదు, కానీ అది కూడా చూపిస్తేనేమో మనం ఇంకా ఉత్సాహంగా పనిచేద్దాం. మా మీడియా జర్నలిస్టులు కూడా మా వాళ్ళు చేసే మంచి పనిని కూడా చూపించండి, వాళ్ళని ఇంకా ఉత్సాహపరిస్తే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. తప్పును చూపించద్దు అనట్లేదు, తప్పును సరి చేసుకుంటాం, తప్పులను మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. కానీ మంచిని కూడా చూపించి మంచిని కూడా మీరు ప్రోత్సహించగలిగితే మరింత ఉత్సాహంతో మా కార్యకర్తలు మా ఉద్యోగులు పనిచేస్తారని మీడియాను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మా ఈఎంఆర్ఐ 108 చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో యావరేజ్ అంబులెన్స్ టైం 30 నిమిషాలు ఉంటే ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్సు అక్కడికి చేరుకుంటా ఉంది. యావరేజ్ టైం కొన్నిసార్లు 5 నిమిషాలు 3 నిమిషాలనే చేరొచ్చు, బట్ యావరేజ్ అంబులెన్స్ చేరుకుంటున్నటువంటి టైం మాత్రం 15 నిమిషాలకు దాటకుండా చేరుతూ ఉంది. దీన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఇంకా బాగా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కొంచెం డైనమిక్గా కూడా ఆలోచిస్తున్నాం. అంబులెన్స్ను స్టాటిక్గా ఒకే చోట పెట్టకుండా ఉదయం పూట యాక్సిడెంట్లు అయ్యే జోన్ వేరే ఉంటుంది, రాత్రిపూట యాక్సిడెంట్లు అయ్యే జోన్ వేరే ఉంటుంది. సో అంబులెన్స్ను కూడా డైనమిక్ పొజిషనింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. పొద్దుందాకా ఒక దగ్గర ఉంటుంది, రాత్రిపూట అంబులెన్స్ ప్లేస్ ఇంకో దగ్గరికి కూడా పెట్టి సో దట్ ఏంటంటే ఇంకా తొందరగా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడానికి 108లను కూడా డైనమిక్ మూమెంట్లో కూడా తేవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మా 108 ఉద్యోగులకు మీ కోరిక మేరకు వేతనాలు 4 స్లాబులుగా పెంచి మీ వేతనాలు కూడా పెంచాం. మరి మీరు కూడా అదే ఉత్సాహంతో ఈ మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మా 108 మా పైలట్లు మా టెక్నీషియన్లు మరింత బాగా పనిచేసి ప్రజల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడానికి మీరందరూ గట్టిగా కృషి చేయాలని మరోసారి మా 108 ఉద్యోగులందరినీ, అమ్మఒడి వాహన ఉద్యోగులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో నిన్న నిర్ణయించాం, ఇవాళనే ప్రారంభించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహారాష్ట్ర పర్యటన ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని మన వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంతో ప్రేమతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులైన ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు అనేక వేదికలపై తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అరటిమండు వచ్చిపెట్టినట్టు చెప్పడం ఒకవైపు, మరి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల్ని క్షేత్రస్థాయిలో కూడా వారు ప్రత్యక్షంగా వారిని అటెండ్ అయ్యి వారి అవసరాలు తెలుసుకొని వాటిని అటెండ్ అవటం మరోవైపు, అలాంటి సేవాభావానికి నిరంతర అంకిత భావానికి ఒక ఉదాహరణ కలిసి ఆనరబుల్ మినిస్టర్ హరీష్ రావు గారికి ధన్యవాదాలతో, ఇందాకే అనుకున్నాం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, ఇందాక ఈఎంఆర్ఐ డైరెక్టర్ కృష్ణరాజు గారు ఒక మాట చెప్పారు. ఆ మాట మనం వింటే చప్పట్లు కొట్టకుండా ఉండలేము. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ వాహనాలు ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాయి. ఆ 17 రాష్ట్రాలకి అంటే మిగతా 16 రాష్ట్రాలకి ఎగ్జాంపుల్గా ఉన్నది మన రాష్ట్రమే. కాబట్టి తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే ముఖ్యమంత్రి గారి మాటను మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారికి, ఇతర పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలతో ఐ రిక్వెస్ట్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర ఈ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి గారి వందన సమర్పణ. సభకు నమస్కారం. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక సుదినం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు స్వయంగా వారి
సువర్ణ కమలాలతోని చేతులతోని మనకు ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఎంతో ప్రేమతోని అభిమానంతో మనందరినీ కూడా ఆశీర్వదించి మనందరికీ కూడా 108 వెహికల్స్ని అదేవిధంగా 102 వెహికల్స్ని అమ్మఒడి వెహికల్స్ని కూడా ఇక్కడ మనకు ప్రారంభం చేశారు. అయితే ఈరోజు వంద సమర్పణ కొంచెం వేరే విధంగా మనం అందరం కలిసి చేద్దాము. మీ తరపున నేను 100 సమర్పణ చేస్తున్నాను కాబట్టి అందరం కూడా చప్పట్లతోనే గట్టిగా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా వినపడేటట్టుగా అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కూడా 1000 మంది పూర్తిగా చేతులందరూ గట్టిగా కరటాల ధ్వనులతోని గట్టిగా సీఎం గారికి మనము వందన సమర్పణ చేద్దాం. అదేవిధంగా సరళంగా సూటిగా మన ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులను మనందరికీ కూడా మన కళ్ళ ముందు ఇప్పుడు విశదీకరించారు. గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి గట్టిగా చెప్పలతో మరోసారి మీ శక్తినంతా చూపించాలి. సారు మన మధ్య ఎంత ప్రేమను ఎంత అభిమానాన్ని చూపిస్తూ మనందరినీ కూడా మన ఆరోగ్య రథసారథిగా మన ముందుండి మన ముందు తీసుకుపోతున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించి మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు అలసిపోవద్దు, చప్పట్లతోనే అలసిపోవాలి. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా వీలైతే చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. అందరు కూడా చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సారు వినమ్రంగా ఎంత చక్కగా మనకు విశదీకరించారు. అనేక రంగాల లోపల ప్రతి రంగం లోపల ఆరోగ్య రంగం లోపల చూడటం మార్పులు, అదేవిధంగా మార్పులు తీసుకురావడమే కాదు ప్రతి విషయాన్ని సీఎం గారి దగ్గర విశదీకరించి ఎన్నో విషయాలు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి సబ్ సెంటర్ల వరకు అన్నీ కూడా వినూత్నమైనటువంటి పద్ధతుల లోపల నడిపిస్తున్నటువంటి ఆ రథసారథికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం లోపల మనందరికీ ముఖ్యంగా మనకు హోంశాఖ మంత్రి గారు పార్టిసిపేట్ చేశారు. వారికి కూడా ఈ వందన సమర్పణలో భాగంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా తరపున అందరూ గట్టిగా సార్కి. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు దానం నాగేంద్ర గారు ఈ ప్రాంతపు ముద్దుబిడ్డ, వారి కూడా ఇక్కడ మనందరి గురించి ఉద్దేశించి మాట్లాడాడు. మనందరికీ కూడా ప్రోత్సహించాడు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా అలసిపోవద్దు అందరూ కూడా. అదేవిధంగా వేదిక మీద ఈరోజు మేయర్ గారు, అదేవిధంగా ఎంఎస్ ప్రభాకర్ గారు, సురభి వాణీదేవి గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి గారు, వనం సంగీత గారు, అదే కాకుండా మనందరినీ కూడా ప్రధానంగా మన ముందు నడిపిస్తున్నటువంటి మన సెక్రటరీ గారు రిజ్వీ సార్కి గట్టిగా అందరం ఒకసారి చప్పట్లతోని ఇంకా గట్టిగా వినిపించట్లేదు. 1000 మంది ఒక దగ్గర ఉండి చప్పట్లు కొడితే మొత్తం హైదరాబాద్ మొత్తం వినిపించాలి. సో అదేవిధంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా పొద్దున్నే అంత హైదరాబాద్లో మార్నింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంత సులభం కాదు. బట్ వేగంగా పిలిచిన వెంటనే వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లతోని ఆరోగ్యం మనము లాస్ట్ 2-3 ఇయర్స్ మనం ముందుంచి మన వార్తలన్నీ కూడా ప్రజలకు చేయడం లోపల వాళ్ళు ముందున్నారు కాబట్టి గట్టిగా మరోసారి చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా ఈరోజు మనకు చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ చాలా సపోర్ట్ చేసి పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలసిపోవద్దు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. చివరిగా మీరందరూ కూడా మార్నింగే ఉదయాన్నే లేచి తయారై వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ఏఎన్ఎంలు, ఆశాలు, ఎల్టీలు అందరికీ కూడా గట్టిగా చప్పట్లతోని ఎల్టీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా మా టీఎస్ఎంఐడిసి వైపు నుంచి రాత్రంతా ఇక్కడే ఉండి మనం ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ గారు మా నాయకుడు, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి హెచ్ఓడీలు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అజయ్ గారు, మిగతా హెచ్ఓడీలు అందరూ కూడా పేరు పేరున గట్టిగా ఇంకొకసారి మీ అందరి నాయకులు వాళ్ళు హెచ్ఓడీలు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా గట్టిగా, ఇంకా వీలవుతే అందరం ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ మంత్రి గారికి ఒకసారి అందరం మనం లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లతోని గట్టిగా స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్. గట్టిగా స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లతోని ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ తన్నీర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ తన్నీర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఈ మన ఎండి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మన చీఫ్ ఇంజనీర్ శ్రీ రాజేంద్ర కుమార్ గారు, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు, చీఫ్ ఇంజనీర్ రాజేంద్ర కుమార్ గారు, ఎస్సీ గారు సురేందర్ రెడ్డి గారు,
ఇంకా చలపతిరావు గారు స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ కిట్టే చేసింది దేశాన్ని తిరిగి చూసేటట్టు, బలమైన ఆరోగ్యాన్నిచ్చే న్యూట్రిషన్ కిట్టు, ప్రగతి బాటలో మహిళా ఆరోగ్యమే మొదటి మెట్టు, అమ్మఒడి వాహన సదుపాయం సహజ కాన్పులకు చేసెను సాయం, జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం, జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం. తెలంగాణ నవ నిర్మాణానికి కాంతుల నర్తంగా, కంటి వెలుగు మన ఇంటి వెలుగయ్యే దారులు రూపంగా, పట్టణాల ప్రజలను కాపాడే బస్తీ దవాఖానా, గ్రామాలను రక్షిస్తుంది మన పల్లె దవాఖానా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, జిల్లాకొక మెడికల్ కాలేజు, డాక్టర్లను తయారు చేసే మెడికల్ కార్ఖానా, వైద్య వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చే తెలంగాణ. రండి సార్. తెలిసింది సర్కారు, అందుకే అనారోగ్యాన్ని కట్టుకట్ట వేసిండ్రు డాక్టర్లు, ఆరోగ్యమే మన అభివృద్ధిని తెలిసింది సర్కారు, అందుకే అనారోగ్యాన్ని కట్టుకట్ట వేసిండ్రు డాక్టర్లు, గతాన్ని చెరిపి వైద్య రంగమున పెను మార్పునకు పునాదులేసి దేశానికి మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ, ఈ దేశానికి మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ. ఒక్క అడుగు వేలాడుగులై, ఒక్క మాట జనమంతా ఒక్కటై, ఒక్కడు నడిసిన తోవల్లో ఉదయించే తెలంగాణ, మన కేసీఆర్ సాధించిందే ఆరోగ్య తెలంగాణ, అందరికీ ఆరోగ్యం ఇంటింటా సౌభాగ్యం, అందరూ చల్లగా ఉండాలన్నది సర్కారు లక్ష్యం, మనమందరూ చల్లగా ఉండాలన్నది సర్కారు లక్ష్యం. తల్లి బిడ్డలకు భరోసానిచ్చే కేసీఆర్ కిట్టు, ఆ కిట్టే చేసింది దేశాన్ని తిరిగి చూసేటట్టు, బలమైన ఆరోగ్యాన్నిచ్చే న్యూట్రిషన్ కిట్టు, ప్రగతి బాటలో మహిళా ఆరోగ్యమే మొదటి మెట్టు, అమ్మఒడి వాహన సదుపాయం సహజ కాన్పులకు చేసెను సాయం, జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం, జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం.
హలో హలో ఎంఐడిసి ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ ఒకసారి రాగాలి. మనం ఒక ఫోటో దిగుదాం మన ప్రియతమ ఎండి గారితో. ఎంఐడిసి స్టాఫ్ రాత్రంతా కష్టపడ్డ వాళ్ళు నిన్న నుంచి.
Don't you wish your phone was fun like this? Don't you wish your phone looked more like this? Don't you wish your phone could flex like this? Don't you wish your phone could fit in here? Don't you? Hello and welcome to the second edition of the Abhay Tripathi Memorial Lecture. May I request everyone to take their seats? Thank you. Without further ado, now that all our special guests are here, I'd like to invite Mr. Shashank Goyal, DG of the Dr. Marichana Reddy Human Resource Development Institute, to make his remarks. Acha, you want me to? Okay. Distinguished guests, ladies and gentlemen, faculty, staff of Marichanda Reddy HRD Institute. So it's indeed a great privilege for me to stand before this distinguished gathering on behalf of Government of Telangana and Dr. MCR HRD Institute as we come together to commemorate the Shri Abhay Tripathi Memorial Lecture on the occasion of his birth anniversary. Shri Abhay Tripathi was an exceptional officer, a very friendly and a very helpful person. And together we are all joining here to honor his memory. On this occasion, we are deeply honored to welcome the esteemed presence of Honorable Minister Shri K.T. Ramarao Garu, who has consented, despite his very busy schedule, to deliver the lecture in the memory of Shri Abhay Tripathi. And we are truly grateful for his presence here today. So I would like to welcome the Honorable Minister to please come to the dais. Okay. And we also, on this occasion, we will also like to welcome Madam Richa Sharma ji to please, Richa Mishra and Richa Tripathi, she to please come to the dais and please. And I would also like to invite my colleague, the Additional Director General for Marichanda Reddy HRD Institute, Shri Banareka, to please come to the dais. And I would like to welcome once again all the honored guests, staff and faculty members on this, and the distinguished guests who are present here. We are very grateful for your participation on this commemorative event. Thank you. Thank you, Mr. Goyal. It is now my distinct pleasure to invite my mother, Mrs. Richa Mishra Tripathi, to make her remarks on the concept behind this lecture and why it came to be. Good evening, everyone. It was almost a year back on this day that we had the first memorial lecture celebrating Abhay's birthday. And at that time,
we had someone from an older generation, Montek Singh Alawalia, talking about India at 75. Today, we have someone from a very younger generation in politics talking about a very different issue, a very, I would say, interesting and different issue of our economic and federal structure, that is, challenges of being a young state. But before I speak about the concept and the topic, I have to tell you, Mr. KCR ji, that it's often said that there's no brotherhood in bureaucracy, but 86 batch of Andhra cadre, erstwhile Andhra cadre, now divided Andhra, is the finest example of what brotherhood is. And I mean, words cannot express the relationship these seven had, and their families still continue to have. And we could not have had this concept or this event without their support. They don't like to be named often because they are the old school bureaucrats and they prefer that they are here to do work, not to be seen on Twitter. So, but I have to name them here. Mr. Rajeshwar Tiwari, Mr. Harish Kumar, Mr. D. Samsiv Rao, Mr. Narsingh Rao, Mr. Satish Chandra, and Mr. Abhay Tripathi. And one person who has just walked in, he's late, like any civil servant, Mr. B.R. Meena. So this is the core, this is a family, this is the bonding. Now I come to the concept, why I thought of having this memorial lecture, and why are we talking about economics? Someone asked me, why only speak economics? Why not economics? Because life is all about economics. Today, you're also doing behavioral sciences. That's another concept of economics. Economics is macroeconomics. Economics is microeconomics. Your life, how you lead it, how you manage your budget, everything is economics. So why not talk economics? It is the core of your existence. Economics is also about potato prices, tomato prices, petrol prices, and the cess which the governments take from us and the taxes which the governments take from us. That's also an issue. Then, talking about this topic, this concept, when I was thinking, what should I ask you to talk about? The thought which came immediately to my mind was, your state is one of the new states, 2014. And you have very unique challenges which you don't see in other states. As I see it from the other side of the fence, maybe you belonging to the political setup, you would be seeing a different set of challenges. When bifurcation was happening and when what we were reading, there were issues which came out. But what I saw was, how do you deal with the challenges of migrants? Your state has a beautiful city called Hyderabad, which is a character of its own. The character of your city challenges other parts of your state. Hyderabad alone is, if I'm not wrong, the major revenue generator for your state. So how do you create that balance? And so I'm also a migrant who's happily settled in your state. And I love your state and I love Hyderabad. There's another unique character of Hyderabad.
why it has become so beautiful today, vis-a-vis a Mumbai or a Bangalore. The reason being, the migrants here own the city. They feel comfortable here. They feel owned here. So comes the issue. When the bifurcation happened, there was a fear of image. How do you maintain the image, the character of this place, which was the core? The next thing which came to forefront, a bit of it still continues, is the sibling rivalry. I say sibling, so you may not agree. Andhra versus Telangana. Now, the way these two states are divided, it's again very unique. You're not divided on the basis of language. We speak the same language. We are the same people. But then still there's a sibling rivalry. There are issues, there are challenges which continue. How do you deal with that? That would have been a challenge for you. The third is, again, I would be corrected if I'm wrong. You're a landlocked state. It is only this much of capital investment that you can get in Telangana. And I must compliment you here that your government has done a wonderful job. The amount of investments that are coming in here. Agriculture, agri and allied industry is the core for you. There again, there are certain issues and challenges which you face. Irrigation, we keep hearing and we keep hearing people talking about. These were some of the thoughts which came into being. If these were not enough, you have a larger challenge, center versus state. That's the beauty of our federal structure, our democracy, center versus state. And particularly when you have a different political power ruling at the center. How do you deal with it? How do you negotiate? That's another challenge. These are certain questions which still come to my mind. I've heard you talk about it. And before I go to the next point, let me tell you, the moment some people heard this topic, I said, oh, this he knows like a back of his hand. He will just, so he said, yeah, we'll wait. We want to hear him and we want him to answer our questions. So these challenges do come forth time and again. Again, another beauty of a federal structure, as I would say. So your state has coal, your state has power. Still there are issues in that segment which continue. Your state can boast of services as a prime sector. You are doing it, you're pushing it. But then sometimes it looks like it's a one-man show. One man is pushing it. How much is it being taken ahead is what we would like to know. Your state is also seeing industrial investments in certain sectors. But then, is it enough to bring Telangana to the level which you would like the state to see? These are the questions which come immediately to my mind. And I know everyone wants to hear you rather me. So I would not go on it. But I had a personal question before I wrap and tell you the whole concept and why we're doing it. How does it feel like a professional to become a politician and get lesser remuneration? It's all about remuneration today. You have left a lucrative job and you're a politician by choice. You haven't come in because there was a family pressure or a parental pressure. And if I got you right, you in fact told us once that you were asked by your father, stay away.
So I really want to know that to leave a lucrative job and to come into this job in this public eye, what do you want to say to the youth who want to do? There are a lot of students also here, and they would definitely like to know what it makes one to join a profession called politics. I would definitely not join because I'm not that thick-skinned also. Although I've been married to a civil servant, but no, I'm not that thick-skinned. So, sir, these were some thoughts, and I hope you can answer some of our questions here. And I thank with all, on behalf of my family and the fraternity of 86, which is here, which is our extended family, our family members who have joined us, friends, families who have joined us virtually, quite a number of them. I thank you for making it possible for us. I thank the DG of MCR HRD to making it possible, the additional DG, and Shanti has not been able to make it because she's in a meeting with the CM. She has promised the Chief Secretary of Telangana. Without her support, we wouldn't have been able to do it. So thank you. Thank you, Mother. Before I invite the Minister to speak, if I may request everybody to turn their phones to either flight mode or to mute, just as a housekeeping announcement. And now to turn to our VIP guest, Mr. K.T. Ramarao, Minister for Industries and Commerce and Municipal Administration and Urban Development, Government of Telangana. As a young migrant myself to this state, sir, very keen to hear your speech, please. Isn't it great when you connect with like-minded people? Like these starling birds here, dancing in unison. At 91 Springboard, you too can find your tribe and just connect and fly. We call this the joy of connection. 91 Springboard, the joy of co-working. Good afternoon. Thank you to the Director General of MCR HRD, Sri Shashank Goyal. Thank you, the Additional General. Thanks to also to the Additional Director General, Sri Ben Herika. Thank you, ma'am, Richaji, for inviting me. And thanks to all of you for joining us because it's a very damp day in Hyderabad. It's a very wet day in Hyderabad. A lot of people complaining in Twitter, a lot of people complaining elsewhere on how waterlogged roads are, etc., etc. But thank you for showing up. Thank you for expressing your affection towards Mr. Abhay Tripathi. Richa, I seriously wonder now, because you asked me in the last 5 minutes at least 10 questions. I wonder how many questions you used to ask Abhay every day. Must have been quite a few. And also when you said, he's a batch of 86, you kept saying team of 86, batch of 86. I remember, that movie, 83, right, the World Cup. So this is sort of, giving me a bit of a, sort of a reminder that there are batches in IAS officers, they flock together, they do well. So compliments to all of you, sir. Mr. Tiwari, Mr. Narsingh Rao, to everybody else, Sam Shuragaru and Satish Chandraji, to Mr. Tripathi and everybody else who's part of the batch. Glad you also asked all the right questions, but I wish you had said our city and our state as opposed to saying your city and your state, because I would like to believe that this city belongs to all of us, not anyone in particular. So therefore, I think once you've made this your home, because what is a migrant? Who is a migrant, for that matter? I mean, my father has migrated from Siddipet to Hyderabad. Mr. Tripathi has migrated probably from the northern part of India, from Uttar Pradesh, or I'm guessing Ujjain, Madhya Pradesh, Ranchi, so northern part of India. So the thing is, end of the day, if you look at the Hakiki Hyderabadis, the original Hyderabadis, the true blood, the true blue Hyderabadis who were born, raised here, versus anybody who's moved here, I think majority of them, in fact, would be from outside of this city. Somebody could be from 50 kilometers away, somebody could be from 1,000 kilometers away, but essentially it's a city full of migrants. And if you look at any developed world, any part of the developed world, be it the US, be it Europe, be it any part, I think, in fact, just this afternoon, I was browsing, on my phone
on YouTube, an ad popped up inviting people to come work in Germany. An ad in YouTube inviting Indians to come and work in Germany. So the point is, I think immigrants, especially hardworking immigrants with skills, with a lot of, fire in their belly is what make cities great, what make countries great, what makes states great. So I can't thank enough to all the immigrants who have come here, made Hyderabad and Telangana their home, and who have contributed immensely. Thank you, and I think they deserve a big round of applause before we begin. So, Richa said, why not economics? When she called me and when she invited me to this lecture, I said, economics, how am I related? She said, but that's what the theme is. So you have to figure out, come talk to us about economics, tell us all about what your state has been doing. So I thought to myself, good economics is good politics. And being a good politician, I thought I'll take this as an opportunity to present to you this case of Telangana, which I call the most successful startup state of independent India. Because since 1950s, since independence, in fact, after 1947, there have been a number of states that have been formed. After the first State Reorganization Commission was constituted back in early 50s, and after the first set of states were formed on linguistic basis in 1950s, since then till now, till 2014, a number of new states have been created. Most recently, if you have to look at this millennium, starting with Uttarakhand, Jharkhand, Chhattisgarh in 2001, and in 2014, Andhra and Telangana. So in this millennium itself, we've had 5. In the last one, we've had the remaining states. So altogether in India right now, we have 28 states. Now, what sets Telangana different? What are the challenges that Telangana has had to face as a young state? I think I'll dwell on that a bit. What happens is, the context of the formation of each state is very different from the other. So if you look at Uttarakhand or Jharkhand or Chhattisgarh, I know that there was a protracted struggle in Jharkhand led by Sri Shibu Sorenji and his party, the Jharkhand Mukti Morcha. But Chhattisgarh and Uttarakhand, in fact, were formed more for administrative convenience, more for, I think, more to give company to Jharkhand, in a way, if I have to say that, in 2001. But in the case of Telangana, this state was formed after a very, very hard-fought, protracted struggle which lasted for decades. Yes, there were highs, there were lows, there were a number of times when it was deemed a lost cause, but eventually in 2001, when our current Chief Minister, Honorable Sri KCR, formed his political outfit called as the Telangana Rashtra Samiti, he had given a clarion call. He said this would be the last opportunity for the formation of the state, and he would go around sensitizing. He took that Ambedkar philosophy, fight, unite, and strive. He took it very, very seriously. As an Ambedkarite, he actually strived very hard for about 14 years. He did everything in his capacity to sensitize people, to agitate when there was a need, to actually make it a very important cause for the entire political spectrum in India. Eventually in 2014, I don't want to go into the nitty-gritties of what happened between 2001 to 2014 because it's all water under the bridge. There's a number of things that I can talk about, but I would rather not go there. I'll talk about what happened after formation of Telangana. In 2014, the people of Telangana, by way of their struggle, by way of their democratic spirit, have conferred a compulsion on the political system in India. It was not that Congress was very keenly wanting to deliver in Telangana. It was not that BJP was wholeheartedly supporting Telangana. It was that both UPA and NDA were compelled and were left with no choice, literally, given the political considerations, to concede and to deliver the state of Telangana. But like Richa said, when the state of Telangana was eventually formed on the 2nd of June 2014, there were lots of doubts. There were lots of rumors. There were lots of hearsays. There were lots of apprehensions. A lot of people wondering what would happen next. And adding to this, adding fuel to the fire, I think I can't blame media, but I have to say this. I see some friends from media. Please don't get me wrong when I say this and don't misquote me and kind of chastise me tomorrow, but I'll have to say this. After the advent of 24/7 electronic media especially, there wasn't a single day in my memory from 2009 to 14 when the issue of Telangana was not debated or not actually was beaten to death.
every aspect, every single aspect with respect to formation of Telangana. Would it be a viable state? Would the leadership here, have it in them to actually make it a successful state? Would the state actually survive? What would happen to the migrant population? What would happen to Andhras? What would happen to Rayalaseemas? What would happen to the Kannadigas, the Maharashtrians, everybody who's settled here, who's made Hyderabad their home? What would happen to the Hyderabadi cosmopolitan fabric? All these questions were asked. There was even rumors that this would become a hot den for Naxalites. There were even rumors that the feudals would return and Telangana would once again go back to 1950s and 1940s, and it would literally become one of the most backward states in India. These were all the things that were floated, all the theories, all the nonsense that was said about Telangana. Today I stand here proudly, representing the state of Telangana, being a responsible minister in the government, and being a responsible citizen of this state. I want to list out to you all the achievements that this state has accomplished. Like I said, we focused on one basic thing. Good economics is good politics. As long as you create wealth, as long as you make sure that the poorest of the poor in the society are taken care of, as long as you ensure that the wealth that gets distributed equitably, without depriving anybody, without any depravity, I think you would have done your job. Our Honorable Chief Minister, Shri KCR, he's a man who's learned it the hard way in life, that suppression of excellence is something that is done as a matter of routine. He's had to fight his way up all along his life. He's never had anything which kind of helped him politically, meaning, especially in the politics, because you said politicians have thick skin, you also said bureaucrats have thick skin, so I have to kind of refer you, to that comment of yours. Yes, you have to develop a thick skin to survive in this. Unfortunately, whether we like it or not, there is a lot of mediocrity that you have to put up with. Unfortunately, whether I like it or not, there are a lot of legacy processes, legacy issues in place which I can't simply negate or overlook or eclipse and say that, I can dispense away with that. You inherit them. These are challenges that you inherit. But end of the day, I think what matters is how well you work. In the case of Telangana, coming back to the challenges of being a young state. In the case of Telangana, when it was formed, the expectation of the people of Telangana was sky high. What happens is, a Chhattisgarh or a Uttarakhand where the people weren't fighting or were wanting a state versus a state of Telangana where people were actually giving up their lives. We had young students immolating themselves, setting themselves up in fire, trying to make a point. We've had a gentleman called Yadi Reddy who traveled all the way to Delhi to commit suicide in front of Parliament. So this was an emotional battle. This was not a simple statehood battle. This was a battle where each and every person, who was fighting for the cause, took it to his heart, her heart, and actually really staked everything to make it happen. So what happens essentially when that is the mood prevalent? The expectations are high. So when we started as a young state, our Chief Minister said, the tagline of the movement for the state was justice in water resources, justice in fund allocation, and justice in employment. Neelu, Nidhulu, Niyamakalu, in Telugu if I have to put it. So this was the fundamental thing that we focused on. Back in 2014, when we started our journey, and most bureaucrats who are seated here, most economists who are seated here, or the journalists seated here would tell you, that for any government to start making plans, for any government to start working on something or working towards an outcome or a goal, you would need planning, of course, but planning can only happen in the presence or with the backing of good statistics. Mr. Joshi is here, he worked as our Chief Secretary. He would know, he would tell you. Mr. Tiwari is also here. Mr. Mishra is here, Ajay Mishra ji is also here. All of them worked with our Chief Minister very closely, and they would tell you. When the Honorable Chief Minister initially started laying out plans and he started saying planning is important, statistics is important, data is important, so get me accurate information, accurate data. And when we were trying to understand where do I get this data, unfortunately there wasn't much available.
You will be surprised when I say this, and I don't want to demean or insult anybody or, insult or, even cast aspersions on how the governments in the past were run. But the fact is, there wasn't enough data to make empirical, decisions, make sure that we work towards a specific outcome. But I'll give you examples. So I was the Minister for Rural Water Supply in 2014. I was Minister for Panchayati Raj and Rural Water Supply. So Honorable Chief Minister decided that we will become the first state in India, because he had done this in his constituency, Siddipet, back in late 90s. He had provided a potable drinking water connection to each and every home in his constituency. Almost, I think, about 50,000-60,000 households. And this was late 90s. So he said, if I could do that as a legislator in Siddipet, why can't I do the same thing as a chief minister across the state of Telangana? So he wanted me to get the data on the pipes laid in the rural, setting in the villages, number of overhead service reservoirs built, when were they built, which year were they built, the number of pipeline laid, what shape are they in, when were they laid, is there like a map, is there an inventory, etc., etc. So I sat with my team, my engineering department, my engineering chief, and the entire rural water supply department. You would not believe it if I said this. Honestly, they said, sir, the data goes only as back as 1980s. What happened prior to that, we really don't know, because there's no bookkeeping, there's no information, so I can't really give you that information. I'm just giving you this one example of one department where I worked. Even in Hyderabad, and you'd be probably amused and I'd be trolled if I said this, but I'll say it. I've become thick-skinned, like I said. When we started looking at all the data of the Hyderabad Metro Water Supply and Sewerage Board, when were the pipes laid, what should be replaced and what should be strengthened, what should be laid afresh, etc. Unfortunately, again, the data only goes so far. We don't have adequate data. Leave all that aside. Some things are even more interesting. See, back in 1980s, when Sri N.T. Ramarao was the Chief Minister, the then government had launched a program called as Housing for the Weaker Sections. And since then, every successive government following N.T. Ramaraoji's footsteps had also continued the program, had built houses. So we just, for our own understanding in 2014, we looked at the number of houses that were built in the state of Telangana alone between N.T. Ramaraoji's time and KCR's time. There were a number of chief ministers, number of governments between 83 and 2014, almost 31 years. You'll not believe this. According to the data available with the government back then in 2014, more than 65 lakh houses were built. The total population of the state itself is 3 crores. And 65 lakh houses have already been built. So our chief minister asked, then why would there be any new demand? Why are you saying there would be any more new demand at all? If this was all true and if this was all accurate and if the books were kept properly, how is this even right? So just to give you examples. So all of this was the situation when we started our journey in 2014. On top of this, each and every time there is a bifurcation. See, even in a household, a joint family, when there is a split, when there are 2 brothers split, who gets what, who gets to keep what, who gets to have the silverware, who gets to have, the debt, etc., etc. That's always a battle, right? So power, electricity was a huge challenge. I think Mishra ji worked as, the Special Chief Secretary for Power as well, so you would know.